మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో లక్ష డప్పులు వేల గొంతుల కార్యక్రమానికి ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మద్దతు ప్రకటించారు. ఫిబ్రవరి 7న జరిగే ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున మాదిగ సోదరులు పాల్గొనాలని సూచించారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో వంగపల్లి మాట్లాడుతూ వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టుకు మాత్రమే క్రెడిట్ దక్కుతుందని, రాజకీయ పార్టీలకు క్రెడిట్ దక్కదన్నారు. తెలంగాణ ఉద్యమం ఎంతైతే న్యాయమైనదో వర్గీకరణ ఉద్యమం అంతే న్యాయమైనదన్నారు. మా దారులు వేరైనా గమ్యం ఒకటేనని, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి లక్ష్యం ఏబిసిడి వర్గీకరణ ఒక్కటే అన్నారు. తెలంగాణ ఉద్యమం నుంచి మొదలు పెట్టుకుంటే మాదిగలు 30 ఏళ్ళ ఎంతో మంది 14-15 మంది చనిపోయిన చరిత్ర ఉంది. అసెంబ్లీ తెలంగాణ పోరాటం ఎంతైతే న్యాయమైంది అన్నప్పుడు వర్గీకరణ విషయంలో కూడా అసెంబ్లీ ఎక్కిందంటే కూడా నేను కూడా అసెంబ్లీ ఎక్కడ జరిగింది. అది వంగపల్లి శ్రీనివాస్ ముందే ఉన్నాయని కూడా ఈ సందర్భం గుర్తు చేస్తున్నా. ఏ వర్గీకరణ విషయంలో ఇట్లాంటి సమయంలో ఎంతో మంది కృపాకర్ నుంచి మొదలు పెట్టుకుంటే, దేవన్న నుంచి మొదలు పెట్టుకుంటే చాలా మంది ఈ ఉద్యమంలో పోరాడిన చరిత్ర ఉంది. కాబట్టి ఈ ఉద్యమం ఫలితం, ఈ ఉద్యమం క్రెడిట్ మాదిగ జాతికి తక్కుతుందని కూడా మేము భావిస్తున్నాము. అందుకోసమే మా దారులు వేరైనా గమ్యం ఒకటే. కాబట్టి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి లక్ష్యం ఏబిసిడీల వర్గీకరణ జరగాలని ఖచ్చితంగా మేము ఆనాటి నుండి ఈనాడు వరకు కూడా ఎన్నో కేసుల పాలు, రాస్తారోకోలు, ధర్నాలు చాలా సందర్భాలు వేసినాం. కాబట్టి మేము 7న జరగబోయే లక్ష డప్పులు వేల గొంతులకు మేము మద్దతు ఇవ్వడం జరుగుతుంది. ఆ లక్ష డప్పుల్లో మా డప్పు ఉంటుంది, 1000 గొంతుల్లో మా గొంతు ఉంటుంది. అందుకోసమే మాదిగ జాతికి కూడా మేము పిలుపునిస్తున్నాం. 7న జరగబోయే లక్ష డప్పుల కార్యక్రమానికి, 1000 గొంతుల కార్యక్రమానికి అందరూ మాదిగలు పాల్గొనాలని కూడా ఈ సందర్భం గుర్తు చేస్తున్నాం. అట్లాగే తెలంగాణలో ఉమ్మడి రాష్ట్రంలో ఏదైతే వర్గీకరణ జరిగిందో 2000 సంవత్సరం నుంచి 4 వరకు జరిగిన వర్గీకరణ మళ్ళీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాక జరిగితే మాదిగలకు అన్యాయం జరిగే ప్రమాదం ఉంది. అందుకోసమే రేవంత్ రెడ్డి గారికి మేము డిమాండ్ చేస్తున్నాం. నిజంగా వర్గీకరణ జరగాలని ఖచ్చితంగా నీకు చిత్తశుద్ధి ఉంటే మాదిగలకు 10% రిజర్వేషన్ పెంచాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే సింగిల్ క్యాస్ట్ గా లార్జెస్ట్ గా మాదిగలే ఈ రాష్ట్రంలో ఎక్కువ ఉందని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాము.